అన్న చేసుకోవచ్చు. ఇంత పెద్ద యాంఫీ థియేటర్ అనేది అసలు మీరు కనివిని కూడా ఎరిగి ఉండదు. అంటే దిస్ ఈజ్ లైక్ మైండ్ బాగ్లింగ్. హైట్ కానీ డిజైన్ కానీ ఇంటర్నేషనల్ డిజైన్ కూడా ఇన్ సచ్ ఏ వే. ఇది డిజైన్ ఎందుకు చేసినామంటే రేపు ఇంకొక నెక్స్ట్ 30 ఏళ్ళు అయినా ఇది లేటెస్ట్. ఇది వచ్చేసి మన గ్రీస్ ఆర్కిటెక్చర్ తోటి ఇన్స్పిరేషన్ తోటి చేయడం జరిగింది. దిస్ మై ఓన్ ఐడియా. దిస్ ఒక అప్ సైడ్ డౌన్ ఒక అయిన తర్వాత ఇదంతా కంప్లీట్ వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి చేస్తున్నాము. ఇది ఒక రెస్టారెంట్ అండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ బార్ కౌంటర్ మేడ్ ఆఫ్ స్టోన్. కంప్లీట్లీ న్యాచురల్ స్టోన్ తో బార్ కౌంటర్. చూడండి రెండు మన దగ్గర. That is important. The biggest stone bar counters to our year only. Natural stone bar counter. బాబు రాలమ్మా, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఎక్కడో అక్కడే ఫోటోలు ఇస్తున్నారు. ఇక అవపడదు హెడ్కి కిరీటం పెట్టినట్టు కూర్చొని. అందుకే ఇండియాలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది చాలా లెబోరియస్ వర్క్. బట్ ఇదంతా అయిపోతే ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఇంతవరకు ఎవరు మొజాయిక్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. మేము ఈ మొజాయిక్ని ఫస్ట్ టైం మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కదు, కాకపోతే లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది ఎక్కడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇది చేయడం జరుగుతుంది. అంటే వేరే జపాన్లో, చైనాలో ఉంటాయి. ప్రపంచంలోనే ఒక రేర్ అనేది ఇది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఆ హార్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫ్లవర్స్ తో నిండిపోతాయి. సంథింగ్ డిఫరెంట్గా ఉండే విధంగా ఇది చేస్తాం. మచ్చా అని అంటారు కదా, ట్రీ మచ్చా అని. ఒక ఆర్టిస్ట్ చేసిండు 2008 ఒలింపిక్స్ కోసమని ఒక ఆర్టిస్ట్ చేసిండు. అది అక్కడ న్యూస్ పేపర్స్లో అన్నిట్లో వచ్చింది. ఈ చెట్టు బికమ్ పాపులర్ అన్నట్టు. ఒక ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్ టైప్లో ఇది చాలా పాపులర్ అయిపోయింది. ఇది దాదాపు ఒక 80 లక్షల రూపాయలు పెట్టి కొన్నాం మేము. ఆక్షన్లో కొన్నారు. టైప్ ఆఫ్ చేయండి. అందరు కొంచెం బ్యాక్ బ్యాక్ కెమెరా బ్యాక్. బాబు న్యాచురల్ ఫుడ్. ఇదొక ప్రపంచం ఎంతండి. బుద్ధునికి ఎన్లైట్మెంట్ అయ్యింది ఒక చెట్టు కింద. అట్లాగా ఇక్కడ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ కెనోపీ. ఇదంతా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో మొత్తం ఒకే కెనోపీ అయిపోతుంది. ఇదంతా కంప్లీట్ ఒకటే కెనోపీ. చెట్లు బతుకున్నాయి. మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇది కాటన్ స్టీల్ అంటారు. మీరు ఐకియా దగ్గర ఒక పిల్లి బొమ్మ చూసారు, అది కూడా చేసింది. ఇది మా ఓన్ ఐడియా. తర్వాత ఇట్లాంటివి మేము చాలా చేస్తాం. ఇండియాలో ఒక జిరాఫ్ ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇటు పక్కనే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది కాటన్ స్టీల్ అంటారు. రస్ట్ వచ్చినట్టు కనబడుతుంది తప్ప ఇది నెవర్ రెస్ట్.
ఒక 60 నుంచి 70 సంవత్సరాల వరకు అసలు ఏమీ కాదు ఇది వచ్చేసి దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం ఒక 10 సంవత్సరాల క్రితము దీన్ని ఇన్వెంట్ చేశారు ఈ స్టీల్ని. దీంట్లో ఇనుములో వచ్చేసి ఐరన్లో వచ్చేసి కాపర్ కలుపుతారు, అందుకే దీన్ని కాటన్ స్టీల్ అంటారు. ఇంపోర్ట్ చేస్తాము, ఇట్లాగ స్ట్రైట్గా వాళ్ళు గ్రో చేస్తారు. ఈ ట్రంక్ ఇంపోర్ట్ చేసేసి తర్వాత మేము మిగతా డిజైన్స్ అన్ని చేస్తుంటాము. ఇప్పుడు వచ్చేసి దీనికి మనకు ఇది వెస్ట్ సైడ్ పెట్టించాము. ఇవి వచ్చేసి ఇక్కడ నడిచే వాళ్ళకు నీడ వచ్చే విధంగా దీన్ని ఒక సంవత్సరంలో ఇక్కడ వరకు ఆకులు ఇట్లా పెరిగిపోతాయి. ఈ విధంగా మేము దాన్ని ఎవరు బాగుపడలేదు తీసుకొచ్చి సార్ అకౌంట్ అందరూ సార్ అక్కడే ఉంటారు, 7 పనులు పోయి కూర్చున్నట్టు. ఇంతగానో ఉన్నాయి స్టోర్ కావాలంటది. ఎవరామనా అంటే ఐలాండ్లోనే మనకు పలుకుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇది దేవుని చెక్కిన శిల్పం ఇట్లాంటిది 100 కోట్లు పెట్టినా కూడా ఇంకోటి రాదు. సముద్రం కిందిది అట్ట అడుగున ఉంటాయి కదా సముద్రంలో. ఇది వచ్చేసి జావా నుంచి. జావా ఒక చిన్న ట్రేలో చేస్తారు.
చిన్న ట్రేలో చేసి బోన్సాయి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చిన్న చిన్న మొక్కలు బోన్సాయి. ఆ బోన్సాయి దాంట్లో మళ్ళీ న్యాచురల్ స్టోన్స్ పెట్టేసి కొంచెం ఆర్ట్ టైప్లో డెకరేట్ చేయడం పెంజింగ్ ఆర్ట్. దట్ ఈస్ ఫ్రమ్ జపాన్. ఓకే, ఒక అవార్డ్ విన్నింగ్ వియత్నాం ఆర్టిస్ట్ అతనితో చెప్తాం, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ ఆర్ట్. వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ ఆర్ట్. ఒక నెల రోజులు వియత్నాం ఆర్టిస్ట్ ఇక్కడ ఉండి చేశాడు ఇది. దీన్ని ఏ స్టోన్ ఎక్కడ పెట్టాలో, ఏది ఎక్కడ ఉండాలనేది ఆయన డిసైడ్ చేసింది. దాదాపు 16-17 సంవత్సరాలు, హాఫ్ ఏజ్. అవి కూడా ఇంకొక 15 సంవత్సరాల తర్వాత ఈవెన్ కలెక్షన్ మెక్సికో నుంచి ఉన్నాయి, తర్వాత జావా నుంచి ఉన్నాయి, తర్వాత మలేషియా నుంచి ఉన్నాయి, థాయిలాండ్ నుంచి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్, ఈకో ఫ్రెండ్లీ అండ్ దీంట్లో 50% అంటే బ్యాంబూ తప్ప మిగతా ఇంపోర్టెడ్. ఇవన్నీ ఇంపోర్టెడ్. ఫెన్సింగ్ చేసి దాన్ని ఒక ఫారెస్ట్ చేద్దాము, మనం ఇంతకాలం ఫారెస్ట్ కొంచెం చేయడం జరిగింది అని చెప్పి ఆయన ఓన్ ఒక ఫారెస్ట్ క్రియేట్ చేశారు. ఆ విధంగా ఆ ఇన్స్పిరేషన్ అనుకుంటాను, అది నా మైండ్లో మూలంగా నేను వచ్చేసి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. చిన్నప్పటి నుంచి నేను మొదలు పెట్టడము, అది మొలక చూడటము, అది ఒక్కొక్క ఆకు వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవాడిని. అట్లాగే నేను చదువుకునేటప్పుడు కూడా నేను హాస్టల్లో కూడా మొక్కలు పెంచుకుంటున్నాను, నా రూమ్లో మొక్కలు ఉండేవి. ఆ విధంగా అంటే ఇక్కడ వచ్చేసి దాదాపు 150 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ చెట్లను మేము ఇచ్చేసాము. మా దగ్గర వచ్చేసి 100 years నుంచి 3500 సంవత్సరాల ఓల్డ్ చెట్లను కూడా మేము ఇచ్చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఒక సీడ్ పెడితే వాళ్ళ లైఫ్ టైంలో కూడా ఆ రియల్ గ్రోత్, ఆ చెట్టు గ్రోత్ చూడలేరు. ఎందుకంటే అది 100 years 200 years పడుతుంది ఒక్కొక్క చెట్టు రియల్గా గ్రో కావాలంటే. ఆ విధంగా ఉంటుందని చెప్పి మేము సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రియల్ గ్రోత్ చూపించాలని చెప్పేసి మేము ప్రపంచం అంతా తిరిగేసేసి వింత చెట్లని crores of rupees స్పెండ్ చేసేసి మేము ఇంపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి సిన్స్ ఐఎమ్ ఆర్టిస్ట్, ఈ ఆర్ట్ని కూడా మేము ఇది కూడా ఒక వింతగా ఉండాలని చెప్పేసి తర్వాత వచ్చేసి నేచర్కి దగ్గర ఉండాలని చెప్పేసి మేము ఏది ఫైబర్ గ్లాస్ అనేది మేము వాడలేదు, ప్లాస్టిక్ అనేది వాడలేదు. ప్రపంచంలో ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టే 5 star హోటల్స్ కానివ్వండి, ఇప్పుడు పెట్టే పార్కులు కానివ్వండి, ఇది అందరూ ఫైబర్ గ్లాసే వాడుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఫైబర్ గ్లాసే వాడుతుంది. కానీ మన పాత కంట్రీ, మన ఇండియాలో మన బ్లడ్లో ఉన్నది రాతి శిల్పాలు. ఈ రాతి శిల్పాలను చెక్కడం అనేది ఇండియాలోనే మొదలైంది. అది ఇప్పుడు అది చచ్చిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అట్లాగే శిల్పకారులు అంతా కూడా తగ్గిపోతున్నారు. అట్లాంటి దాన్ని మళ్ళీ కొంచెం ఏదో ఉడతా భక్తిగా ఏదైనా మనం ప్రాచీన కళను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్టోన్ స్కల్ప్చర్స్ కూడా మేము చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా ఇక్కడ వాడాము. తర్వాత మన దగ్గర నుంచి పాస్ అన్నాయి అంటే మన హిందూ దేశమే ఇది. ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ ఒకప్పుడు అక్కడ ఇంకా మనకంటే అద్భుతంగా చేస్తున్నారు. అలాంటివి చాలా వరకు మేము ఇంపోర్ట్ చేసాము. తర్వాత అట్లాంటివి చూసిన తర్వాత మన వాళ్ళు కూడా కొంచెమైనా మళ్ళీ మనం కూడా స్టోన్ స్కల్ప్చర్ చేయాలని ఒక ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో మా దగ్గర స్టోన్ స్కల్ప్చర్స్ దాదాపు ఒక 400 స్టోన్ స్కల్ప్చర్స్ ఉన్నాయి మా దగ్గర. అట్లాగే బ్రాంజ్ స్కల్ప్చర్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేము స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ చేసాము. అవి చాలా చాలా అద్భుతమైన షేపుల్లో అవన్నీ మేము ఇంపోర్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అది కాకుండా ఇంతవరకు ఎప్పుడు న్యాచురల్ స్టోన్స్ని ఎవరు మన వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. ఎలాంటి కొంచెం ఇంత రాళ్ళు కానీ వస్తే దాన్ని కంకర కొట్టడానికి, గ్రానైట్ కొట్టడానికి ఉపయోగిస్తున్నారు తప్ప దాన్ని ఒక రెస్పెక్ట్ చేసి దాన్ని ఒక ఇది చేయట్లేదు. నేను ఆల్ ఓవర్ ఇండియాలో తిరిగి అద్భుతమైన స్టోన్స్ని నేను నా ఓన్గా కలెక్ట్ చేశాను. అట్లాగే దాదాపు ఒక 20 కంట్రీల నుంచి న్యాచురల్ స్టోన్స్ కూడా నేను ఇంపోర్ట్ చేశాను. అవన్నీ మేము అద్భుతంగా దీన్ని ఇక్కడ
ఇది పెట్టాము. అది కాకుండా ఏంటంటే మేజర్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫ్ స్టోన్ కానీ, ప్లేస్మెంట్ ఆఫ్ చెట్టు కానీ, ప్లేస్మెంట్ ఆఫ్ స్కల్ప్చర్ కానీ, ఇట్ మ్యాటర్స్. మనము ఒక చెట్టుని రాంగ్ ప్లేస్లో పెడితే అది చాలా ఆక్వర్డ్ అయిపోతుంది. దాని గురించి ఎంతో బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసి దాన్ని కరెక్ట్ ప్లేస్మెంట్ చేయడానికి క్యూరేషన్ అంటారు, కరెక్ట్గా క్యూరేట్ చేయడం జరిగింది. ఇది ఎంతో అది కూడా ఏంటంటే ఒక్కొక్క దీన్ని పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉపయోగించాలి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నవి, టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్నవి. అందుకని చెప్పి పెద్ద క్రెయిన్స్ అవన్నీ కూడా మేమే ఓన్గా మేము కొనడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూసుంటారు, చాలా క్రెయిన్స్ ఇక్కడ మా దగ్గర వర్క్ చేస్తున్నాయి. అట్లాగా ఇవన్నీ కలిపేసేసి ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చేద్దామనే ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగింది. ఇవాళ రేపు ఈ మన కాంక్రీట్ జంగల్లో పెరిగే పిల్లలకి పెద్దలకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు మాకు ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇది ఇప్పుడు మీడియా నాకు సపోర్ట్ చేసి అయిన తర్వాత గ్రీనరీని ఇంకా కొంచెం ఫర్దర్గా తీసుకుపోవాలని అంటే నాకు మీ మీడియా ఎంకరేజ్మెంట్ నాకు చాలా కావాలా. ఇదన్నీ ప్రజల లోపలికి తీసుకెళ్ళి ప్రజలకు తెలిసే విధంగా మీరు చెప్తున్నప్పుడు అది ప్రజలు వచ్చేసి చూసి ఆనందించేసి నాకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో నా ఉద్దేశంలో ఇట్లాంటివి హైదరాబాద్కి ఇంకో 10 కావాలా. అయిన తర్వాత ఇండియాలో ఒక 300-400 పార్కులు రావాలా. కాబట్టి నా కోరిక ఏంటంటే ఇది అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని అనుకుంటున్నాను నేను. ఇంకా చాలామంది బిజినెస్ పీపుల్ వచ్చేసేసి ఇట్లాంటి పార్కులు ఇంకా ఫ్యూచర్లో కూడా పెట్టి ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. క్వశ్చన్ ఉంటే ఇంకొకటి యాడ్, ఇది నాన్ కమర్షియల్ సినిమా వాళ్ళు అందరూ గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. రామ్దేవ్ని గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకు అంటే ఆయన లైఫ్ అంతా కూడా హీ హాజ్ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ట్రీస్. అంటే ఏ కమర్షియల్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ట్రీ ట్రీ ట్రీ. ఇన్ని కోట్లు 100,000 కోట్లు పెట్టేసింది ఇక్కడ. అందులో ఏది టికెట్ సేల్ ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్, ఇట్ ఈస్ ఓన్లీ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ 10 తరాలు, నెక్స్ట్ 5 తరాలు వాళ్ళు అరే గ్రీనరీ అనేది ఇట్లుంటుంది, చెట్లు అనేది పెంచాలి. స్కూల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు స్కూల్ నుంచి ఇక్కడ క్యాంప్కి రావచ్చు. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అనేది లేదు. చెట్టు అనగానే ఏదో ఈరోజు రేపు ఏమైపోయినాయంటే పూజలు ఇస్తున్నారు, అదే చెట్టు. సో చెట్టు అనేది 2000 సంవత్సరాలు తర్వాత చేయడానికి అనేది మాకు మనీ అవసరము. అందుకని చెప్పేసి టికెటింగ్ అనేది పెట్టాము. ₹100 ఎంట్రీ టికెట్. కాకపోతే ఇంట్రడక్టరీ కింద మేము ఇనిషియల్గా 40% డిస్కౌంట్ ఇస్తాం. మీరు రీచ్ చేస్తేనే రీచ్ అవుతుంది అది. అందుకనే ప్రెస్ మీట్ పెట్టినాము. నాకు ఏ హోప్ లేదండి. యాక్చువల్గా నా హోప్ వల్ల ఏంటంటే వచ్చేసి మనం పుట్టాము, పెరిగాము, డబ్బు సంపాదించాము, చచ్చాము అన్నట్టు కాకుండా ఆ డబ్బుతోటి ఇంకేదైనా మనం చచ్చే ముందు ఏదైనా ఒకటి ఒక ప్లానెట్కి మన ఎన్విరాన్మెంట్కి ఏదైనా చేసి పోదామనే ఫీలింగ్ తోటి చేశాను. కాకపోతే నేను ఐ వాంట్ టు మెర్జ్. మా పిల్లలకు కూడా నేను చెప్పాను, నేను చచ్చిపోయిన తర్వాత వచ్చేసి డోంట్ బర్న్ మీ, భూమిలో పెట్టకండి. ఒక చెట్టు నేను చూపించాను అక్కడ ఆపోజిట్లో ఒక పెద్ద చెట్టు ఉంది, 2000 సంవత్సరాల ఓల్డ్ చెట్టు. అది నా గ్రేవ్ అండి, దాంట్లో పెట్టేసేయండి. ఐ వాంట్ మెర్జ్ విత్ ట్రీ అని చెప్పాను. నేను అంతగా చెట్టు లవ్ చేస్తాను. ఇది నా ఎక్స్ప్రెషన్ తప్ప దీనికి ఒక కమర్షియల్గా ఇది ఇట్లా పెడితే ఇది అవుతుంది, ఇంత డబ్బు వస్తుంది అనే ఫీలింగ్ ఏమాత్రం లేదు నాకు. నేను అదే చేయాలని కూడా నాకు ఒక 5-6 బిజినెసెస్ ఉండేది. అన్ని బిజినెస్ నేను వదిలేశాను. 500 ఎకర్స్లో చేద్దామని అనుకున్నాను, కానీ ఒకటే బిట్గా దొరకలేదు. అయిన తర్వాత కొన్ని అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మళ్ళీ అమ్మేస్తూ మళ్ళీ ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసింది ఒక పార్ట్ అండి. దీంట్లో కూడా మీరు ఒక 20% చూసుంటారు, ఇంకా 80% ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా ఫ్యూచర్లో ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మేడ్ బీచ్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఒక అద్భుతమైనది. 12 ఎకరాలలో మనకు హైదరాబాద్కి బీచ్కి పోవాలంటే ఒక 300 కిలోమీటర్లు పోవాలా. ఇక్కడ వచ్చేసి మ్యాన్ మేడ్ బీచ్. ఇది ఇక్కడ సేమ్ బీచ్లో ఉన్నట్టే ఉంటుంది, చుట్టూ వైట్ శాండ్ ఉంటుంది. అయిన తర్వాత కోకోనట్ ట్రీస్, హట్స్, తర్వాత బీచ్లో ఎట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయో అలాంటివన్నీ చేసేసి రిలాక్స్డ్గా బీచ్లో ఉన్నట్టుగానే పీపుల్ వచ్చి దే కెన్ ఎంజాయ్ ఎ బీచ్. షాప్ కాదండి,
యాంఫీ థియేటర్ ట్రీ కాఫీ షాప్. చెట్లతోటే లివింగ్. ఇప్పుడు మీరు చూశారు, కుర్చీలు చేశాము, తర్వాత వచ్చేసి శిల్పాలు కొన్ని చేసాము చెట్లతోటి. ఆ విధంగా ఒక కాఫీ షాప్ చేయబోతున్నాము ఫస్ట్ టైం. అదేంటంటే మొత్తం చెట్లే, దాని ట్రంక్ తోటి, తర్వాత దాని మీద ఉండే 2 ఫ్లోర్స్ ఒక కాఫీ షాపు, కంప్లీట్ లివింగ్ అనండి. ఇప్పుడు వచ్చేసి బర్త్డే పార్టీల నుంచి, తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ నుంచి, అయిన తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్స్ నుంచి, తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్, తర్వాత ఈ మోటివేషనల్ ఈవెంట్స్, ఇవన్నిటినీ జరిగే విధంగా మేము ఇక్కడ చేస్తున్నాం. వచ్చేసి గేమ్స్, తర్వాత అడ్వెంచర్ గేమ్స్ ఒకటి చేయబోతున్నాము. తర్వాత ఇది 4 డైరెక్షన్లో జిప్ లైన్. ఇంతవరకు ఇండియాలో, ప్రపంచంలో ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఇండియాలో అయితే ఎక్కడా లేదు. 1 కిలోమీటర్ జిప్ లైన్, తర్వాత 4 డైరెక్షన్లో కూడా ఉంటుంది అది. తర్వాత ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అండి, ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. అది నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నాం అండి ఇది. తర్వాత వచ్చి విఆర్ గేమ్స్, ఈ పిల్లలకి, తర్వాత యంగ్స్టర్స్కి వాళ్ళకి ఫన్ జనరేట్ అయ్యే విధంగా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్, విఆర్ గేమ్స్ ఇచ్చేస్తున్నాం. అట్లాగే కన్వెన్షన్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ హైదరాబాద్ లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్. వచ్చేసి 80,000 స్క్వేర్ ఫీటు, తర్వాత అరౌండ్ 70 ఫీట్ హైట్ తోటి మేము కన్వెన్షన్ సెంటర్ చేయబోతున్నాము. తర్వాత ఇప్పుడు మా దగ్గర 40 రూమ్స్ చేస్తున్నాము. తర్వాత కాటేజెస్, ఒక 50 కాటేజెస్, ఇప్పుడు ఒక 20 కాటేజెస్ రెడీ అవుతున్నాయి, ఇంకా 30 కాటేజ్ చేయబోతున్నాము. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ కాటేజ్ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మట్టితో ఒక కాటేజ్ చేశాం, తర్వాత స్టోన్ తోటి, కంప్లీట్ స్టోన్, దాంట్లో బెడ్ స్టోను, దాంట్లో బాత్ టబ్ స్టోను, దాంట్లో వాష్ బేసిన్ స్టోను, ఎవ్రీథింగ్ స్టోన్స్. ఆ విధంగా కేన్ తోటి ఒక కాటేజ్ చేసాము, కంప్లీట్ కేన్ తోటి. అట్లాగే మిర్రర్ కాటేజ్ ఒకటి చేసాము, 4 సైడ్ మిర్రర్. తర్వాత గ్లాస్ కాటేజ్ చేసాము, ఆల్ డైరెక్షన్లో గ్లాస్. అట్లాగే కాటన్ స్టీల్ తోటి ఒక కాటేజ్ చేసాము, అది కంప్లీట్లీ కాటన్ స్టీల్. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క దగ్గరకు వస్తే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మా దీనికి ఆల్ పుట్ టుగెదర్ ఎక్స్పీరియన్ అని పేరు పెట్టాం. ఇది గ్రీనరీ అనేది 80% ఉంటుంది, ఒక 20%లో మేము మిగతాయన్నీ ఇవి ప్రజలకు ప్రొవైడ్ చేస్తాం. ఇదంతా చాలా రీజనబుల్గా ఉంటుందని మా పెట్టిన పెట్టుబడికి నా లైఫ్ టైంలో నాకు రిటర్న్ రాదు. కాకపోతే దీన్ని మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని మేము ఈ టికెట్ పెట్టి, సినిమాకి పోవాలంటేనే అక్కడ సినిమాలు పాప్కార్న్ 500 రూపాయలు అయిపోతుంది, టికెట్ 200-300 అయిపోతుంది, 800 రూపాయలు అయిపోతుంది. అది ఒక 2-2.5 అవర్స్. ఇక్కడికి వస్తే అసలు వాళ్ళకి 2 రోజులు కావాలి ఇదంతా మొత్తం చూడాలంటే. అయిన తర్వాత ఇప్పుడు పెరిగే పిల్లలు వచ్చేసి మన కాంక్రీట్ జంగల్లో, ఇది పోల్ట్రీ ఫామ్లో చిక్స్ టైప్లో పెరుగుతున్నారు. వాళ్ళకి ఏమీ తెలీదు అసలు, మ్యాంగో ట్రీ మ్యాంగోస్ ఎక్కడి నుంచి వస్తాయి, వంకాయ దేనికి కాస్తుంది, టమాటా దేనికి కాస్తుంది అనేది అసలు ఏ అవగాహన లేదు. మేము వచ్చేసి అది కూడా నాలెడ్జ్ ఇచ్చేయడానికి మేము అన్నీ ఒక 5 ఎకరాలలో ఇవన్నీ మేము ఒక పిల్లలకి ఎడ్యుకేషనల్ విధంగా అగ్రికల్చర్ అనేది ఎట్లా జరుగుతుంది, రైస్ ఎట్లా పండిస్తారు, మొక్కజొన్నలు ఎట్లా పెరుగుతాయి, తర్వాత వచ్చేసి మ్యాంగో చెట్టు ఎట్లా ఉంటుంది, పుచ్చకాయ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ మేము దగ్గర ఏం చేస్తారు అని అంటే వచ్చేసి అన్ని స్కూళ్ళకి ఒకే రేటు పెడతాం. మేమేంటే గవర్నమెంట్ స్కూళ్ళకి తక్కువ రేటు, తర్వాత మిడిల్ క్లాస్ స్కూళ్ళకి అదొక రేటు, తర్వాత హైఫై స్కూల్స్ ఉన్నాయి వచ్చేసి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంవత్సరానికి కలెక్ట్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని ఒకే గార్డెన్ పెట్టకుండా వాళ్ళకి ఇది మాకు ఏదో కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి కాబట్టి అఫోర్డబుల్ ఉన్న వాళ్ళకి అఫోర్డబుల్గా మేము పెడతాము. ఎవరైనా పే చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకోటి కూడా మేము చేయబోతున్నాము వచ్చేసి మా కంపెనీ పేరు గ్రీన్ కింగ్డమ్. అది పెట్టడానికి కారణం ఏంటంటే వచ్చేసి ఇప్పుడు వచ్చిన స్కూల్ టూర్ వాళ్ళకి అందరికీ మేము ఈ చెట్ల గురించి చూపిస్తాము. తర్వాత వచ్చేసి చెట్లను తోటి మన ఎన్విరాన్మెంట్
ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఎట్లాగా డిస్ట్రాయ్ అవుతుంది. 100 సంవత్సరాల తర్వాత మన ప్లానెట్ ఏ విధంగా ఉండేది, 50 years బ్యాక్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇదే డిస్ట్రాక్షన్ జరిగితే ఫ్యూచర్లో ఒక 50 సంవత్సరాల తర్వాత ఎట్లా అవుతుంది, ఒక 100 సంవత్సరాల తర్వాత ఎట్లా అవుతుంది. మన ఆక్సిజన్ కొనుక్కొని సిలిండర్లు పెట్టుకొని తిరిగే సిచ్యువేషన్ కూడా వచ్చేలా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసేసి ఒకసారి నేను పేపర్ చదివాను, హూ ఎవర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 27 సిగరెట్లు తాగుతున్నారు. కంపెనీ కృపతోటో ఏమో మా బిజినెస్లో మేము మాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీలో ఉండడం మూలంగా మాకు అదే ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఆ ప్రాఫిట్స్ని నేను చేయాలనే ఉద్దేశంతో నేను భూముల మీద ఇన్వెస్ట్ చేశాను, కమర్షియల్ యాంగిల్లో కాకుండా. అవి ఆ భూములు అమ్మాను నేను. 150 కోట్లు అనేది ఓన్లీ చెట్లకైంది. స్కల్ప్చర్స్ 50 కోట్లు అయింది. 15 కోట్ల వర్త్ ఆఫ్ మాకు నేచురల్ స్టోర్స్ ఉన్నాయి మా దగ్గర. మొత్తం కలిపి 450 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ల్యాండ్ కాకుండా. చూపించాను నేను. అది డెఫినెట్గా దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అట్లాంటి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కాఫీ షాప్ చెప్పాను, అది నా మైండ్లో ఉంది. దాని గురించి చెట్లని కలెక్ట్ చేస్తున్నాను నేను. అదంతా కలిపి మేము ఒక 1 yearలో ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. అది లివింగ్ కాఫీ షాప్ అనేది అసలు ఎక్కడా లేదు. అట్లాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర. మా దగ్గర హనీమూన్ కాటేజ్ ఉంది, ఆల్రెడీ చేశాము. తర్వాత ఫస్ట్ నైట్ కాటేజ్ చేయబోతున్నాము. తర్వాత మా డిస్కషన్స్లో ఇప్పుడు వచ్చేసి కొంచెం డివోర్స్లు అవి చాలా ఎక్కువైపోతున్నాయి. లెట్ us మేక్ ఏ లాస్ట్ నైట్ కాటేజ్ అని చెప్పి చేయడం జరిగింది. అంటే ప్రశాంతంగా వాతావరణంలో కూర్చుంటే వాళ్ళు మళ్ళీ సర్దుకొని మళ్ళీ వెళ్తారేమో అని, మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఒక్కటైతారేమో అని సదుద్దేశంతో. అది సదుద్దేశం తప్ప ఏం లేదు. వచ్చేసి అది లాస్ట్ నైట్ కాకుండా మళ్ళీ దాన్ని వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ తీసుకొని మళ్ళీ ఇంకా రీయూనియన్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి దాన్ని అట్లా నేమ్ చేశాము. ఓకే, అది ఫన్ ఆల్సో దే